హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను కమాండ్ ప్రాంప్ట్ అంటే ఏంటి అండ్ ఈ కమాండ్ ప్రాంప్ట్ని వాడుకోవడానికి కొన్ని బేసిక్ కమాండ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అయితే సింపుల్గా చెప్పాలంటే ఈ కమాండ్ ప్రాంప్ట్ అనేది మన కంప్యూటర్లో ఉన్న విండోస్ ఓఎస్ని వాడుకోవడానికి ఒక వే అనమాట. ఇందులో కమాండ్స్ ద్వారా మన ఓఎస్తో ఇంటరాక్ట్ అవుతాం. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మనం నార్మల్గా కంప్యూటర్ని బాగా విజువల్గా వాడుతూ ఉంటాం కదా. అంటే మనం కంప్యూటర్ని ఆన్ చేయగానే విండోస్ లోడ్ అయ్యాక ఈ ప్రతి యాప్కి దాని ఐకాన్ అయితే కనపడుతుంది. అండ్ ఆ యాప్ ఓపెన్ చేయాలంటే ఆ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఆ యాప్ ఓపెన్ అవుతుంది. అండ్ ఓపెన్ అయ్యాక ఆ ట్యాబ్లో ఇంకొన్ని విజువల్స్ కనపడతాయి యాప్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా ఫోల్డర్ ఐకాన్స్, ఇలా డౌన్లోడ్స్ ఐకాన్, వీడియోస్ ఐకాన్ ఈ విధంగా కనబడుతుంటాయి. వాటి మీద క్లిక్ చేసి మనం ఆ యాప్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. ఈ విధంగా విండోస్ చూపించే పిక్చర్స్ అండ్ గ్రాఫిక్స్ ద్వారా మనం అయితే ఇంటరాక్ట్ అవుతాం మన కంప్యూటర్తో లేదా ఓఎస్. ఇదే కమాండ్ ప్రాంప్ట్లో అయితే కమాండ్స్ ద్వారా మన ఓఎస్తో ఇంటరాక్ట్ అవుతాం. సో ఇప్పుడు మీరు కమాండ్ ప్రాంప్ట్ వాడుకోవాలనుకో, స్టార్ట్ మెన్యూలోకి వెళ్ళి మీరు కమాండ్ ప్రాంప్ట్ అని టైప్ చేయగానే ఇక్కడ మీకు సజెషన్స్లో వచ్చేస్తుంది. సో దాన్ని ఓపెన్ చేసి చూడొచ్చు. ఓకే, ఇదే కమాండ్ ప్రాంప్ట్. అసలు ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మీరు కోడింగ్ చేసేటప్పుడు కానీ లేదా కొన్ని కోడింగ్ టూల్స్ లాంటివి అంటే గిట్ అని లేదా నోడ్ అని ఇలాంటి టూల్స్ వాడేటప్పుడు కమాండ్ ప్రాంప్ట్లోనే వాడతారు వాటిని. సో మీకు అవసరమైనప్పుడు కమాండ్ ప్రాంప్ట్లో నావిగేట్ అవ్వడం తెలుసుకుంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఇక్కడ 2 లైన్స్ అయితే కనపడుతున్నాయి. ఇవి మైక్రోసాఫ్ట్ విండోస్ గురించి, కోఆపరేషన్ గురించి ఏవో చెప్తున్నాయి. సో ఇవి అంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ లైన్లో మీకు కర్సర్ బ్లింక్ అవుతుంది కదా, ఆ లైన్లో చూస్తే ఇక్కడ ముందు ఆ కర్సర్ బ్లింక్ అవ్వడానికి ముందు ఒక పాత్ లాంటిది ఉంది కదా, C:/users/PENUM అని. ఇది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ప్రస్తుతం కమాండ్ ప్రాంప్ట్లో ఏ ఫోల్డర్ ఓపెన్ అయ్యింది అని చూపిస్తుంది అనమాట. రైట్. సో ఈ విషయం అర్థం కావాలంటే నేను కమాండ్ ప్రాంప్ట్ అండ్ ఫైల్ ఎక్స్ప్లోరర్ని పక్కన పెట్టి చూపిస్తాను, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, సో ఫైల్ ఎక్స్ప్లోరర్ అండ్ కమాండ్ ప్రాంప్ట్ పక్కన పెట్టాను. ఓకే, ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్లో ఓపెన్ అయిన ఈ ఫోల్డర్ని ఫైల్ ఎక్స్ప్లోరర్లో కూడా ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఏం రాస్తుంది, C: అని ఉంది. అంటే ఏంటంటే ఇది C డ్రైవ్లో ఉన్నామని అర్థం అనమాట. సో దిస్ పీసీలోకి వెళ్ళాను, ఆ C డ్రైవ్ ఇదే కదా, ఓపెన్ చేస్తాను. రైట్. అండ్ ఆ C డ్రైవ్లో ఎక్కడ ఉన్నామంటుంది, /users/పెనంలో ఉన్నాను. అంటే యూజర్స్ అనే ఫోల్డర్ లోపల పెనం అనే ఫోల్డర్లో ఉన్నాం అనమాట. ఇది పాత్ అంటే. రైట్. సో ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఈ కమాండ్ ప్రాంప్ట్లో మనం ఈ ఫోల్డర్ని అయితే ఓపెన్ చేసాం. మీరు ఫైల్ ఎక్స్ప్లోరర్లో చూస్తున్న ఫోల్డర్ని అయితే ఓపెన్ చేసాం. అండ్ ఇక్కడ ఫోల్డర్ ఓపెన్ చేయగానే అందులో ఉన్న ఫైల్స్, ఫోల్డర్స్ అన్నీ కూడా చూపిస్తుంది. ఈ పెనంలో ఉన్న ఫైల్స్, ఫోల్డర్స్. కానీ ఇక్కడ అలా చూపించట్లా. ఇప్పుడు చూపించడానికి మనం కమాండ్స్ వాడాలన్నమాట. ఇలా చూపించడానికి కమాండ్ వచ్చేసి dir. సో dir అని టైప్ చేసి ఎంటర్ కొడితే మీకు ఈ అవుట్పుట్ అయితే వచ్చింది. రైట్. ఇక్కడ మనం dir అని టైప్ చేసి ఎంటర్ కొట్టాం అండ్ ఈ అవుట్పుట్ అయితే వచ్చేసింది. ఓకే, ఇక్కడ ఏం చూపిస్తుంది, మనకి ప్రస్తుతం ఉన్న ఫోల్డర్లో ఇంకేమేమి ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ ఉన్నాయో చూపిస్తుంది. సో పెనం లోపల ఏమేమి ఉన్నాయి, అనకొండ, ఆర్డినో IDE, క్యాష్, చాక్లెట్ ఏ కదా. సో ఇప్పుడున్న ఫోల్డర్ ఏదైతే ఉందో ఆ ఫోల్డర్లో ఉన్న ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ అనకొండ, ఆర్డినో, చాక్లెట్, కొండ, కంటిన్యూ ఇలాంటి ఫైల్స్ అనమాట. ఇవన్నీ కూడా సింపుల్గా చెప్పాలంటే ప్రస్తుతం మనం ఉన్న ఫోల్డర్లో ఉన్న కంటెంట్స్. రైట్. ఈ పెనం ఫోల్డర్లో ఉన్న మనం ఏమేమి కంటెంట్స్ అయితే చూస్తున్నామో అవన్నీ చూపించింది ఈ dir ద్వారా. ఓకే, కంటెంట్స్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు ఒక ఫోల్డర్ ఓపెన్ చేయాలనుకున్నాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ డెస్క్టాప్ ఫోల్డర్ని ఓపెన్ చేయాలనుకున్నాను. ఏం చేస్తాను, దాని మీద డబల్ క్లిక్ చేస్తాను ఫైల్ ఎక్స్ప్లోరర్లో అయితే. అదే మనం కమాండ్ లైన్ ఇంటర్ఫేస్లో అయితే ఇంకో కమాండ్ వాడుకోవాలి dir లాగా. ఈ కమాండ్ వచ్చేసి cd అనమాట. cd అని చెప్పి స్పేస్ ఇచ్చి మనం ఏ ఫోల్డర్లోకి వెళ్తున్నామో ఆ ఫోల్డర్ పేరు కొట్టాలి. ఇప్పుడు ఎందులోకి వెళ్తున్నాం, డెస్క్టాప్ ఫోల్డర్లోకి. సో cd స్పేస్ ఇచ్చి డెస్క్టాప్ అని కొట్టి ఎంటర్ కొడితే సరిపోతుంది. మీరు ఇప్పుడు చూడొచ్చు పాత్ అయితే మారింది. ఇంతకుముందు పెనంలో డెస్క్టాప్లో ఉన్నాం. అంటే పెనంలో డెస్క్టాప్ ఫోల్డర్లోకి అయితే వచ్చేసాం. మళ్ళీ మీరు dir కొట్టి ఆ డెస్క్టాప్ ఫోల్డర్లో ఏమేమి ఉన్నాయో చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు యాప్ఫ్లో అని, క్యాప్కట్ అని, మ్యాట్లాబ్ అని, షార్ట్ కట్స్ అన్నీ కూడా ఇక్కడ కనపడుతున్నాయి కదా. సేమ్ అవే షార్ట్ కట్స్ అయితే మనకి ఇక్కడ చూపించారు. dir అండ్ cd యూస్ చేసి మన కమాండ్ ప్రాంప్ట్లో ఫైల్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అది ఓకే, కానీ ఇప్పుడు cdతో ప్రస్తుతం ఉన్న ఫోల్డర్ లోపల ఉన్న ఫోల్డర్కి అయితే వెళ్ళగలం. బట్ వెనక్కి రావాలంటే అంటే
మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇక్కడ ఫైల్ ఎక్స్ప్లోరర్లో డెస్క్టాప్ ఫోల్డర్లో ఉన్నా అవునా. సో డెస్క్టాప్ నుంచి పెనంకి వెనక్కి వెళ్ళిపోవాలనుకో నేనేం చేస్తాను, బ్యాక్ బటన్ నొక్కుతా. ఇప్పుడు PENUM అనే ఫోల్డర్లోకి వచ్చేసాను. అదే ఇక్కడ అలా చేయాలనుకో మళ్ళీ CD కమాండ్ని వాడతాం, కాకపోతే స్పేస్ ఇచ్చి డాట్ కొట్టాలన్నమాట. ఈ డాట్ అంటే ఏంటంటే ప్రస్తుతం ఉన్న ఫోల్డర్కి పేరెంట్ ఫోల్డర్. ఈ డెస్క్టాప్ అనే ఫోల్డర్ ఉంది, దాని పేరెంట్ ఫోల్డర్ అండి, దాని ముందున్న ఫోల్డర్ పెనం, ఆ ఫోల్డర్లోకి వెళ్ళడానికి అనమాట. సో CD స్పేస్ ఇచ్చి డాట్ కొట్టి ఎంటర్ కొట్టంగానే మీరు చూడొచ్చు డెస్క్టాప్ నుంచి తిరిగి పెనం అనే ఫోల్డర్లోకి అయితే వెళ్ళిపోయాము. ఓకే, ఇప్పుడు నేను పెనంలో డాక్యుమెంట్స్ ఫోల్డర్లోకి వెళ్తాను. రైట్, CD స్పేస్ ఇచ్చి డాక్యుమెంట్స్ అని టైప్ చేస్తాను, ఎంటర్ కొడుతున్నాను. సో మీరు చూడొచ్చు డాక్యుమెంట్స్ ఫోల్డర్లోకి అయితే వచ్చాం. ఇక్కడ కూడా ఆ ఫోల్డర్ని ఓపెన్ చేస్తాను, అక్కడ ఏం జరుగుతుంది అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇప్పుడు దాకా 2 కమాండ్స్ అయితే చెప్పా కదా, CD అండ్ DIR. ఇవేమో ఫైల్ ఎక్స్ప్లోరింగ్ చేయడానికి వాడతాం. ఇప్పుడు ఫోల్డర్స్ని క్రియేట్ చేసి డిలీట్ చేయడానికి ఏం కమాండ్స్ ఉంటాయో చూద్దాం. ఫస్ట్ ఫోల్డర్ క్రియేట్ చేయడానికి, ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకో మనం ప్రస్తుతం ఉన్న పాత్రలో, సో డాక్యుమెంట్స్లో ఉన్నాం కదా, ఇక్కడ ఇంకో కొత్త ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. దానికి నేను mkdir అనే కమాండ్ వాడుకోవాలన్నమాట. సో mkdir అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మనం క్రియేట్ చేయాల్సిన న్యూ ఫోల్డర్ పేరు అయితే కొట్టాలి. సో mkdir స్పేస్ న్యూ ఫోల్డర్ అని కొడుతున్నా, మీరు చూడొచ్చు ఇక్కడ న్యూ ఫోల్డర్ అయితే క్రియేట్ అయిపోయింది అవునా, ఈ డాక్యుమెంట్స్ ఫోల్డర్లో. కావాలంటే ఇక్కడ DIR చూడొచ్చు, ఇక్కడ ఈ న్యూ ఫోల్డర్ అయితే కనిపిస్తుంది అవునా, మిగతా అన్ని ఫోల్డర్స్తో కలిపి. ఇప్పుడు ఈ mkdir ఫోల్డర్స్ క్రియేట్ చేయడానికి ఉన్నట్టే rmdir అనేది ఫోల్డర్స్ డిలీట్ చేయడానికి ఉంటుంది అనమాట. సో rmdir స్పేస్ ఇచ్చి మనం డిలీట్ చేయాలనుకున్న ఫోల్డర్ పేరు టైప్ చేయాలి. సో rmdir స్పేస్ న్యూ ఫోల్డర్ అని టైప్ చేసి ఎంటర్ కొడితే మీరు ఇక్కడ చూడొచ్చు వెంటనే న్యూ ఫోల్డర్ అయితే డిలీట్ అయిపోయింది. మళ్ళీ DIR కొట్టు కూడా మీరు చూసుకోవచ్చు. ఇంతకుముందు ఇక్కడ మనకి న్యూ ఫోల్డర్ కనపడింది మ్యాట్లాబ్ తర్వాత, ఇప్పుడు అదైతే లేదు అవునా, సో డిలీట్ అయిపోయింది. ఈ విధంగా rmdir అండ్ mkdir యూజ్ చేసి ఫోల్డర్స్ని డిలీట్ చేయడం అండ్ క్రియేట్ చేయడం చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఫోల్డర్స్ని వాడుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఫైల్స్ని ఏ విధంగా వాడుకోవాలో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూస్తే కోడ్ అనే ఫోల్డర్ ఓపెన్ చేస్తే ఇక్కడ నాకు 3 ఫైల్స్ అయితే కనపడుతున్నాయి. ఆ కోడ్ అనే ఫోల్డర్లోకే కమాండ్ ప్రాంప్ట్లో కూడా వెళ్తున్నా, CD స్పేస్ ఇచ్చి కోడ్ అని కొట్టి ఎంటర్ కొడుతున్నా. ఇప్పుడు కోడ్ అనే ఫోల్డర్లోకి వచ్చేసాం. రైట్, ఈ కోడ్ అనే ఫోల్డర్లో మనకి ఏమేమి ఫైల్స్ ఉన్నాయి, DIR కొట్టి చూద్దాం. రైట్, ఇక్కడ sumfile.txt అనే ఒక ఫైల్ ఉంది అండ్ hello.py hi.js అనే ఫైల్ ఉంది. ఇప్పుడు ఈ ఫైల్స్ని ఓపెన్ చేయాలనుకో ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్లో అయితే దాన్ని డబల్ క్లిక్ చేస్తాం వాటి కంటెంట్స్ చూడడానికి. రైట్, డబల్ క్లిక్ చేస్తే ఆ కోడ్ ఎడిటర్లోనో లేదంటే టెక్స్ట్ ఎడిటర్లోనో ఆ ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది అవునా. అదే ఇక్కడ అనుకో నార్మల్లీ జస్ట్ ఫైల్ కంటెంట్స్ చూడాలనుకుంటే టైప్ అనే కమెంట్స్ వాడితే సరిపోతుంది. సో టైప్ స్పేస్ ఇచ్చి hello.py అని కొట్టా అనుకో, లేదా hi.js అని కొడుతున్నా. రైట్, టైప్ స్పేస్ ఇచ్చి hi.js అని కొడుతున్నా. ఇక్కడ మనకి అవుట్పుట్ అయితే వచ్చింది. ఇదేంటంటే ఆ ఫైల్లో ఉన్న కంటెంట్స్ అనమాట. ఇప్పుడు కావాలంటే ఆ hi.jsని నేను విజువల్గా ఓపెన్ చేసి చూడొచ్చు. సేమ్ అందులో ఉన్న కంటెంట్స్ ఏమైతే ఉన్నాయో అవే మనకి ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్లో కూడా వచ్చాయి అంతేనా. సో ఇదే విధంగా మీరు ఎడిట్ చేయాలంటే ఈ నోట్ప్యాడ్లోంచి ఎడిట్ చేయాలి ఫైల్ని, లేదు ఇక్కడ నుంచి ఎడిట్ చేద్దాం అనుకుంటే జస్ట్ hi.js అని టైప్ చేసి అంటే ఆ ఫైల్ నేమ్ టైప్ చేసి ఎంటర్ కొట్టంగానే ఆ యాప్లో అయితే డైరెక్ట్గా ఆ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. రైట్, అప్పుడు ఎడిట్ చేసి సేవ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా అయితే ఆ ఫైల్ అయితే ఓపెన్ చేయొచ్చు 2 విధాలుగా. రైట్, ఇప్పుడు ఆ ఫైల్ని డిలీట్ చేయాలనుకో sumfile.txtని కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా, మీకు అర్థమవుతుంది. sumfile.txt అని టైప్ చేసి ఎంటర్ కొడితే మీరు చూడవచ్చు ఆ ఫైల్ అనేది నోట్ప్యాడ్లో ఓపెన్ అయిపోయింది. రైట్, అందులో జస్ట్ సమ్ టెక్స్ట్ ఫైల్ ఎడిట్ అని రాస్తుంది అంతేనా. దీన్ని కావాలంటే మీరు ఎడిట్ చేసి సేవ్ చేసేయచ్చు. ఓకే, ఇప్పుడు సేవ్ చేస్తాం కదా. ఇప్పుడు ఈ sumfile.txt అనే ఫైల్ని నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. నార్మల్గా అయితే ఇక్కడైతే ఆ ఫైల్ మీద క్లిక్ చేసి ఆ తర్వాత డిలీట్ బటన్ నొక్కుతాం ఇక్కడ. రైట్,
అప్పుడు డిలీట్ అయిపోతుంది. అదే పని కమాండ్ ప్రాంప్ట్లో చేయాలనుకో మీరు del అనే కమాండ్ వాడి స్పేస్ ఇచ్చి సమ్ ఫైల్ డాట్ టీఎక్స్టీ అని కొడితే సరిపోతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఆ ఫైల్ అయితే డిలీట్ అయిపోయింది. DAR కొట్టి కూడా మళ్ళీ చూసుకోవచ్చు. hi.js అండ్ hello.py ఉన్నాయి కానీ ఆ ఫైల్ మాత్రం డిలీట్ అయిపోయింది. సో ఇప్పుడు చెప్పిన ఈ 2 కమాండ్స్, టైప్ అనే కమాండ్ అండ్ డిలీట్ అనే కమాండ్ ఫైల్స్ని వాడుకోవడానికి అయితే మనకు ఉపయోగపడుతుంది కమాండ్ ప్రాంప్ట్. ఓకే, కేవలం ఈ ఫైల్ ఎక్స్ప్లోర్ చేయడం, ఫైల్స్ వాడుకోవడం కాకుండా ఇంకా చాలా పనులు అయితే చేయొచ్చు మనం కమాండ్ ప్రాంప్ట్లో. ఫర్ ఎగ్జాంపుల్ నా సిస్టంలో నేను పైథాన్ కంపైలర్ ఎక్కించాను, అలాగే నోడ్ ఎక్కించాను. నోడ్ అనేది జావాస్క్రిప్ట్ టూల్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే జావాస్క్రిప్ట్ని రన్ చేయడానికి ఉపయోగపడుతుంది అండ్ ఇంకా చాలా చేస్తుంది. సో ఈ విధంగా పైథాన్ అండ్ నోడ్ అనే 2 టూల్స్ ఎక్కించాను. సో వాటితో ఇప్పుడు నేను ఈ hello.py అనే పైథాన్ ఫైలు, hi.js అనే జావాస్క్రిప్ట్ ఫైలు రన్ చేసి చూపిస్తాను. మీరు ఫస్ట్ hello.pyలో ఏముందో చూద్దాం. టైప్ hello.py అని చెప్పి ఎంటర్ కొడుతున్నా. మీరు చూడొచ్చు ఇందులో ప్రింట్ హలో వరల్డ్ అని ఉంది. సో హలో వరల్డ్ని ప్రింట్ చేయడానికి కోడ్ ఉంది. సో దీన్ని కనుక నేను పైథాన్ కంపైలర్ ఎక్కించాను కదా, దాంతో రన్ చేయాలనుకో జస్ట్ పైథాన్ అనే కమాండ్ వాడుకొని స్పేస్ ఇచ్చి ఆ ఫైల్ నేమ్ ఇచ్చానుకో ఆ పైథాన్ ఫైల్ అయితే రన్ అయిపోతుంది. దాని అవుట్పుట్ కూడా ఇక్కడ చూడొచ్చు మీరు హలో వరల్డ్ అని, రైట్. ఇప్పుడు అలాగే ఇక్కడ hi.js అనే ఒక జావాస్క్రిప్ట్ ఫైల్ ఉంది. ఫస్ట్ ఆ ఫైల్ ఏముందో చూద్దాం. టైప్ hi.js. ఇక్కడ కూడా హాయ్ గైస్ అని ప్రింట్ చేయడానికి జావాస్క్రిప్ట్ కోడ్ అయితే ఉంది ఇందులో. సో దీన్ని రన్ చేయాలంటే ఈ నోడ్ అనే కమాండ్ వాడుకొని స్పేస్ ఇచ్చి hi.js అని టైప్ చేస్తే, అంటే ఆ జావాస్క్రిప్ట్ ఫైల్ నేమ్ టైప్ చేస్తే అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీరు ఇలాంటి కమాండ్ లైన్ టూల్స్ని వాడుకోవడానికి ఈ కమాండ్ ప్రాంప్ట్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట, రైట్. సో ఈ విధంగా అయితే కమాండ్ ప్రాంప్ట్ అనేది కొన్ని టూల్స్ వాడుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఫైనల్గా వీటితో పాటు నేను ఒక ఫైనల్ కమాండ్ అయితే చెప్పబోతున్నా. అది దేనికంటే ఇప్పుడు దాకా మీరు కొట్టిన కమాండ్స్ అన్ని అవుట్పుట్స్ కూడా ఇక్కడ పైన వచ్చేసి క్లమ్జీగా కనిపిస్తున్నాను. ఈ పైన ఉన్న అవుట్పుట్స్ అన్నీ కూడా క్లియర్ చేసేయాలంటే CLS అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ కొడితే సరిపోతుంది. మీరు చూడొచ్చు పైన అవుట్పుట్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. అలాగే మనం ఉన్న పాత్రలోనే ఉన్నాం, కోడ్లోనే ఉన్నాం, రైట్. సో ఎక్కడికి అయితే మారలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ hi.jsని కావాలంటే నోట్తో రన్ చేస్తుంది, రైట్. సో ఈ విధంగా చాలా కమాండ్ లైన్ నుంచి వాడుకునే టూల్స్ అయితే మీరు కోడింగ్ చేసేటప్పుడు ఎక్కించుకుంటూ ఉంటారు. అండ్ అప్పుడు మీకు ఈ కమాండ్ ప్రాంప్ట్ని వాడుకోవడం తెలుసుంటే బాగా హెల్ప్ అవుతుంది. సో ఐ హోప్ మీకు ఇప్పుడు ఈ వీడియోలో కమాండ్ ప్రాంప్ట్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా వాడుకోవాలని బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో జస్ట్ ఫైల్ ఎక్స్ప్లోరర్ అనేది మీకు అర్థం కావడం కోసం పెట్టాను. బట్ మీరు కమాండ్ ప్రాంప్ట్ని జస్ట్ ఆ ఫైల్ ఎక్స్ప్లోరర్ లేకుండా మామూలుగానే వాడుకోవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ hi.jsని ఓపెన్ చేయాలనుకుంటున్నా. జస్ట్ hi.js అని కొడితే అది నోట్ప్యాడ్లో ఓపెన్ అవుతుంది. అలాగే ఈ ఫోల్డర్లో ఉన్న కంటెంట్స్కి DAR. ఈ విధంగా జస్ట్ వాడుకోవడమే, మీకు అలవాటు అయ్యే కొద్దీ ఈజీ అవుతుంది. సో ఈ వీడియో నచ్చితే దీన్ని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.